హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి సంబంధించి ఎవరైతే గ్రూప్ సి సివిలియన్ పోస్టులకు వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఒక మంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో మామూలుగా గ్రూప్ సి సివిలియన్ పోస్టులకు అయితే మనకి బిలో 10 వేకెన్సీస్కి మాత్రమే నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయ్యేవి. బట్ ఇప్పుడు మనకి అధిక సంఖ్యలో అరౌండ్ 450 ఉద్యోగాలకైతే మనకి గ్రూప్ సి సివిలియన్ పోస్టులకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఈ పోస్టులకు సంబంధించి ప్రీవియస్గా నోటిఫికేషన్స్ ఒకసారి చూసుకుంటే ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనేది ఉండేది. ఇప్పుడు మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్లో క్లియర్గా ఈ పాయింట్ని మెన్షన్ అనేది చేశారు. ఇక ఎంతమంది ఒకవేళ ఎక్కువ మందిగా అప్లై చేసుకుంటే ఒక్క పోస్ట్కి 50 మందిని మాత్రమే రిస్ట్రిక్ట్ చేస్తాము అని మనకి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ అనేది చేయడం జరిగింది. ఇక మనకి డిఫెన్స్ సంబంధించి కాంపిటీషన్ అనేది తక్కువగానే ఉంటుంది, ఎందుకంటే ఇవి డిఫెన్స్కి సంబంధించినవి అండ్ ఆల్ ఇండియా లీబిలిటీలో వర్క్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనకి హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మ్యాక్సిమం ఈ నోటిఫికేషన్స్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉండదు. అయితే మనకి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటి ఈ నోటిఫికేషన్ సంబంధించి అంటే మనకి ఇక్కడ కొన్ని రకాల వేకెన్సీస్ ఉన్నాయి. వీటికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అడగలేదు, అన్నిటికీ కూడా క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది, మీరు అప్లైని చేసుకోవచ్చు. అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి, స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా పోస్టులు అనేవి రిజర్వ్ చేయబడి ఉన్నాయి. ఇక నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు వెళ్దాం. ఇక్కడ చూసుకుంటే మనకి ఈ వేకెన్సీస్ని ఎక్కడ ఫిల్ చేస్తారంటే మనకి 41 ఫీల్డ్ అమ్యునేషన్ డిపోట్ అంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఉన్నది కదండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో మనకి వీళ్ళకి దేశవ్యాప్తంగా కొన్ని యూనిట్స్, కొన్ని డిపోట్స్ అనేవి ఉంటాయి. వాటిలో కొన్ని డిపోట్స్ మరియు యూనిట్స్ కలిపి ఒక నోటిఫికేషన్ అనేది ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు అయితే ఇప్పుడు మనం చూద్దాం. అయితే ఈ డిపోట్ సంబంధించి 41 ఫీల్డ్ అమ్యునేషన్ డిపోట్, అలాగే 255 IABOUలో, అలాగే 56 ఏపీఓలో ఈ డిపోట్స్లో ఖాళీగా ఉన్న వేకెన్సీస్కి అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇక మీరు ఇక్కడ చూసుకుంటే మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఒకసారి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయని చూసుకుంటే ట్రేడ్స్మెన్ మేట్, దీన్ని ఇంతకుముందు మజ్దూర్ అని పిలిచేవాళ్ళు, దీన్ని ఇప్పుడు పేరు మార్చడం జరిగింది. ట్రేడ్స్మెన్ మేట్లు ఎన్ని ఉన్నాయంటే 330 వేకెన్సీస్ అనేవి టోటల్ ఉన్నాయి. ఇక్కడ క్యాస్ట్ వైజ్గా ఎన్ని ఉన్నాయి, ఎక్స్ సర్వీస్ మెన్కి ఎన్ని ఉన్నాయి, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఎన్ని, మెరిటియస్ స్పోర్ట్స్ పర్సన్స్కి ఎన్ని అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇవి మీరు మీ క్యాస్ట్కి సంబంధించి కానీ లేదా మీ యొక్క కేటగిరీకి సంబంధించి కానీ చూసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక బేసిక్ పే ఎంత ఇచ్చారంటే మనకి లెవెల్ 1 పే మ్యాట్రిక్స్ ద్వారా 18,000 బేసిక్ పే ఇవ్వడం జరిగింది. ఇది డిఫెన్స్ పే స్కేల్ కాబట్టి అన్ని అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని మీకు అరౌండ్ 35 నుంచి 40,000 వరకు శాలరీ అనేది స్టార్టింగ్లో మీకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ పోస్టులకి జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది, మీరు అప్లై చేసుకోవచ్చు ఈ ట్రేడ్స్మెన్ మేట్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి JAO, దీన్ని ఇంతకుముందు లోయర్ డివిజన్ క్లర్క్ LDC అని పిలిచేవాళ్ళు, ఇప్పుడు జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ అని పిలుస్తున్నారు ఈ పోస్ట్ని. మొత్తం మనకి 20 వేకెన్సీస్ ఉన్నాయి. 19,900 బేసిక్ పే ఇచ్చారు. 40,000 వరకు కూడా మనకి శాలరీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇంటర్మీడియట్ ఎవరైతే పాస్ అయింటారో వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి మెటీరియల్ అసిస్టెంట్, దీనికి మొత్తం 19 వేకెన్సీస్ ఉన్నాయి. లెవెల్ 5 పే మ్యాట్రిక్స్ ద్వారా 29,200 శాలరీ బేసిక్ పే అనేది ఇచ్చారు. 50,000కు పైగా శాలరీ స్టార్టింగ్లో మీకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. గ్రాడ్యుయేషన్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఇన్ ఎనీ డిసిప్లైన్ అని అడగడం జరిగింది. లేదా డిప్లొమా ఇన్ మెటీరియల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు కూడా ఈ మెటీరియల్ అసిస్టెంట్ ఉద్యోగానికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 11 వేకెన్సీస్ ఉన్నాయి. 18,000 బేసిక్ పే ఇవ్వడం జరిగింది. 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది, ఈ పోస్టులకు మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి ఫైర్మెన్ అయితే మనకి 64 వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా. ఇది మనకి 19,900 బేసిక్ పే ఇచ్చారు. మీకు 40,000 వరకు కూడా శాలరీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. 10th పాస్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఈ ఫైర్మెన్ పోస్టులకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ట్రేడ్స్మెన్ సపరేట్గా మనకి ఈ 255 ABOలో సపరేట్ ట్రేడ్స్మెన్ వేకెన్సీస్ ఉన్నాయి. మొత్తం 14 ఉన్నాయి. 18,000 బేసిక్ పే ఉంటుంది. 10th పాస్ అయిన వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్లో HH కేటగిరీకి సంబంధించి 100% డిసేబిలిటీ ఉన్న వాళ్ళు నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫైర్మెన్ అన్నారు. మిగిలిన పోస్టులకు అయితే వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే మెరిటీ స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా స్పోర్ట్స్ పర్సన్ సర్టిఫికేట్ అనేది ఉన్న వాళ్ళే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఏజ్కి సంబంధించి అన్ని వివరాలు స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క పాయింట్ మనం క్లియర్గా ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో మనకి ఏజ్ విషయానికి వస్తే
ఆ ఏజ్ అనేది మీరు లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్స్ ఏదైతే ఉంటుందో ఆ డేట్ నాటికి చూసుకోవాల్సి ఉంటుంది అని మనకి మెన్షన్ అనేది చేశారు. ఆ ఏజ్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 10 జూలై 2021. సో మనకి నోటిఫికేషన్ అనేది 10 జూలై 2021 తేదీన రావడం జరిగింది. అండ్ లాస్ట్ డేట్ మీరు అప్లై చేసుకోవడానికి వచ్చి 21 రోజుల్లోపు మీరు అప్లై చేసుకోవాలి. సో 10 జూలై నుంచి 21 రోజుల్లోపు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ సంబంధించి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ ఏజ్ డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. యూఆర్ కేటగిరీకి సంబంధించి 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 18 నుంచి 28 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అయితే 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎకనామికల్ వికసెక్షన్ అయితే 18 నుంచి 20 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్కి సంబంధించి వాళ్ళ యొక్క అంటే ఎన్ని సంవత్సరాలు సర్వీస్ చేశారనే దాన్ని బట్టి వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ సంబంధించి వాళ్ళకి యొక్క ఏజ్ రిలాక్సేషన్ అనేది క్యాస్ట్ వైజ్గా ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎవరైనా ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ ఉంటే వాళ్ళ వీడియో పాస్ చేసి చూసుకోవచ్చు. అలాగే మెరిటల్ స్పోర్ట్స్ పర్సన్స్ కూడా వాళ్ళ క్యాస్ట్ని బట్టి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా వీడియో పాస్ చేసి చూసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి ఫిజికల్ స్టాండర్డ్ సంబంధించి ఫ్రెండ్స్, ఈ ఫిజికల్ స్టాండర్డ్ సంబంధించి కొన్ని పోస్టులకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే రన్నింగ్ ఇలాంటివి ఉంటాయి. బట్ అన్ని పోస్టులకి కూడా మనకి ఫిజికల్ స్టాండర్డ్స్ అనేది అడగడం జరిగింది. అన్ని పోస్టులకి కూడా అడగలేదు, కొన్ని పోస్టులకు మాత్రమే అడిగారు. అవి చూసుకుంటే మనకి ఇక్కడ ఫైర్మెన్ పోస్ట్ మేల్ ఓన్లీ, ఫైర్మెన్ పోస్ట్కి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. హైట్ 165 సెంటీమీటర్స్ లేదా అంతకన్నా ఎక్కువ ఉండాలి. ఎవరైతే ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 2.5 సెంటీమీటర్స్ హైట్లో రిడక్షన్ అనేది ఉంటుంది. చెస్ట్ విషయానికి వస్తే గాలి పీల్చినప్పుడు 81.5 సెంటీమీటర్స్ ఉండాలి. గాలి పీల్చిన తర్వాత 85 సెంటీమీటర్స్ వరకు ఎక్స్పెన్షన్ అనేది అవ్వాలి. వెయిట్ మినిమం 50 కేజీస్ ఉన్న వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఏవిటికి ఉంటాయి పోస్టులకు సంబంధించి అంటే మెటీరియల్ అసిస్టెంట్కి ఉండదు, నాట్ అప్లికేబుల్. అండ్ జేఓఏ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్కి టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. 35 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ ఇంగ్లీష్లో లేదా 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీలో టైపింగ్ వచ్చిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈ టైపింగ్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్లో మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ కంప్యూటర్లో మనకి టైపింగ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇక ఫైర్మెన్ విషయానికి వస్తే ఫైర్మెన్కి మనకి ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. రన్నింగ్ 1.6 కిలోమీటర్స్ అనేది ఉంటుంది, 1 మైల్ ఉంటుంది. అప్ టు 6 minutes 30 సెకండ్స్లో కానీ రన్ చేస్తే క్వాలిఫై అయినట్లు లేదా డిస్క్వాలిఫై అయినట్లు. 2.7 మీటర్స్ వైడ్ డిచ్ అనేది బోత్ ఫీట్స్తో ల్యాండ్ అవ్వాల్సి ఉంటుంది. డిచ్ ల్యాండింగ్ అని బోత్ ఫీట్స్తో మీరు ల్యాండ్ అవ్వాలి. లాంగ్ జంప్ అంటాం మనం, 2.7 మీటర్స్ లాంగ్ జంప్ అనేది ఉంటుంది. క్యారీయింగ్ ఏ మ్యాన్, ఒక వ్యక్తిని 63.5 కేజీస్ ఉన్న ఒక వ్యక్తిని 183 మీటర్స్ 96 సెకండ్స్లో తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే వర్టికల్ రోప్ బై హ్యాండ్స్ అండ్ ఫీట్ యూజ్ చేసి 3 మీటర్స్ వర్టికల్ రోప్ని ఎక్కాల్సి ఉంటుంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్ట్కి అయితే ఈ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్లు అనేవి ఉండవు. ఇక ట్రేడ్స్మెన్కి సంబంధించి సేమ్ మనం ఏవైతే ఈ ఫైర్మెన్కి చెప్పుకున్నామో అవే ఉంటాయి. అయితే ఈ సెకండ్ పాయింట్లో మనకి 50 కేజీలో ఉన్న వ్యక్తిని 200 మీటర్స్ 100 సెకండ్స్లో తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఫీమేల్ క్యాండిడేట్ సంబంధించి వాళ్ళు ఫిట్గా ఉన్నారు, అది అథారిటీ ఏదైతే ఉందో ఈ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు ఫిక్స్ చేస్తారు ట్రేడ్ టెస్ట్లు ఉన్నాయా లేవా అనేది అయితే మనకి ఇక్కడ 5th పాయింట్లో ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ నెక్స్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్లో ఏముంటాయనేది మనకి క్లియర్గా ఇచ్చారు. ఫిజికల్ టెస్ట్ విల్ బి అప్లికేబుల్ ఫర్ దోస్ పర్సన్స్ యాజ్ ఇక్కడ చూసుకుంటే మనకి రిటర్న్ టెస్ట్లో అన్ని పోస్టులకి కూడా సేమ్ సిలబస్ అనేది ఉంటుంది. కాకపోతే ఆ క్వాలిఫికేషన్ బట్టి, ఆ పోస్ట్ కొన్న క్వాలిఫికేషన్ బట్టి లెవెల్ ఆఫ్ ద క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ మనకి మెటీరియల్ అసిస్టెంట్ విషయానికి వస్తే రిటర్న్ ఎగ్జామినేషన్ గ్రాడ్యుయేషన్ లెవెల్ అంటే డిగ్రీ లెవెల్లో ఉంటుంది. జేఓఏ పోస్ట్కి అయితే ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటుంది. ఎంటీఎస్ ఫైర్మెన్ ట్రేడ్స్మెన్ పోస్టులకు అయితే 10th క్లాస్ లెవెల్లో క్వశ్చన్ పేపర్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి రిటర్న్ టెస్ట్కి సంబంధించి సిలబస్ ఏముంటుందంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, న్యూమరికల్ యాప్టిట్యూడ్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, జనరల్ ఇంగ్లీష్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్. ఈ విధంగా టోటల్ 150 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. 150 మార్క్స్కి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. 2 hours 30 minutes ఎగ్జామ్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి కానీ రిటర్న్ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు కాల్ లెటర్ ద్వారా కమాండెంట్ 41 FAD వాళ్ళు మీకు ఇండివిజువల్గా ఆర్డినరీ పోస్ట్ ద్వారా కానీ రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కానీ స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ మీకు డీటెయిల్స్ అనేవి పంపించడం జరుగుతుంది. ఎప్పుడు ఏ ఎగ్జామినేషన్ ఉంటుంది లేదా ఎప్పుడు ట్రేడ్ టెస్ట్ ఉంటుంది ఇవన్నీ కూడా మీకు పర్సనల్గా మీకు అడ్రస్ ఏదైతే ప్రొవైడ్ చేస్తుందో దానికి పంపించడం అనేది జరుగుతుంది. ఇక ఈ పోస్టులకు ఏ విధంగా అప్లై చేయాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
సో ఈ వేకెన్సీస్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఆఫ్లైన్లో అప్లికేషన్స్ అనేవి పంపించాల్సి ఉంటుంది, ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం అయితే లేదు. సో అయితే మనకి ఇక్కడ ఈ కమాండెంట్ 41 FAD పిన్ కోడ్ నెంబర్ 909741 C/O 56 ABO ఈ అడ్రస్కి బై రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కానీ లేదా ఆర్డినరీ పోస్ట్ ద్వారా కానీ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ మీ యొక్క అప్లికేషన్ అనేవి సెండ్ చేయాల్సి ఉంటుంది. అయితే మీరు సెండ్ చేసే ఎన్విలాప్ ఏదైతే ఉంటుందో మీరు డాక్యుమెంట్స్ అన్నీ కూడా జిరాక్స్ కాపీసే పెట్టాల్సి ఉంటుంది. డు నాట్ ఫార్వర్డ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అని క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఓన్లీ జిరాక్స్ కాపీస్ మాత్రమే పెట్టాల్సి ఉంటుంది. ఏమేమి కాపీస్ పెట్టాలనేది లిస్ట్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది, అది చెప్తాను. అయితే మీ యొక్క ఎన్విలాప్ ఏదైతే ఉంటుందో ఆ ఎన్విలాప్ పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని రాసి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అనేది క్లియర్గా మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ పోస్టులకు సంబంధించి మీకు కనుక క్వాలిఫికేషన్ ఉంటే మీరు సపరేట్గా కూడా అప్లికేషన్ అనేవి పంపించుకునే అవకాశం అయితే ఉంటుంది. ఒకే ఎన్విలాప్లో అన్ని అప్లికేషన్ మీరు ఒక 4-5 అప్లికేషన్స్ కనుక అప్లై చేస్తే అన్నీ కూడా ఒకే ఎన్విలాప్లో పంపించడానికి అవకాశం అనేది లేదు. సపరేట్గా ఎన్విలాప్స్లో సపరేట్గా పోస్టల్ స్టాంప్స్ అంటించి మీరు సపరేట్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. బట్ ఎగ్జామినేషన్స్ ఒకే రోజు ఉంటే మాత్రం ఒక ఎగ్జామినేషన్కి మాత్రమే మీరు అటెండ్ అనేది అవ్వాల్సి ఉంటుంది. ఇది క్లియర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశము. ఇక్కడ మనకి బర్త్ సర్టిఫికేట్ లేదా 10th క్లాస్ మార్క్స్ సర్టిఫికేట్స్ ఏదైనా ఒకటి ఉంటే కూడా సరిపోతుంది. నెక్స్ట్ మెడికల్ సర్టిఫికేట్ ఫ్రమ్ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ ఆఫ్ ఫిజికల్ ఫిట్నెస్. ఈ ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది మీరు డాక్టర్స్ దగ్గర తీసుకునే అవకాశం అయితే ఉంటుంది, అక్కడికి వెళ్ళి తీసుకోండి. నెక్స్ట్ SC/ST క్యాండిడేట్స్ అయితే సెల్ఫ్ అటెస్టెడ్ క్యాస్ట్ సర్టిఫికేట్, OBC క్యాండిడేట్స్ కూడా వాళ్ళ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది పెట్టాల్సి ఉంటుంది. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ అనేవి పెట్టాల్సి ఉంటుంది. అలాగే ఎవరైతే ఎక్స్ సర్వీస్ ఉంటారో వాళ్ళు డిశ్చార్జ్ సర్టిఫికేట్, అలాగే ఆల్రెడీ ఎవరైతే వర్క్ చేస్తుంటారో వాళ్ళు NOC నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ అనేవి పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ అపెండిక్స్ B ఈ నోటిఫికేషన్లోనే మీకు దొరుకుతుందండి. సర్టిఫికేట్ ఆర్ అండర్టేకింగ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇది ఎనీవేర్ ఇన్ ఇండియా యాజ్ ఏ పర్ ఈ అపెండిక్స్ B అనేది. అలాగే అపెండిక్స్ C అనేది కూడా మనకి ఈ నోటిఫికేషన్లో దొరుకుతుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అపెండిక్స్ D వీళ్ళు అపెండిక్స్ అని ఇచ్చారు కదా, ఇవన్నీ కూడా మీకు ఈ నోటిఫికేషన్లోనే కింద PDFs అనేవి ఉంటాయి నోటిఫికేషన్ కింద, అక్కడి నుంచి ఈ ఫామ్స్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 2 అడిషనల్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అనేవి పెట్టాలి. నెక్స్ట్ స్పోర్ట్స్ పర్సన్స్ అయితే స్పోర్ట్స్ సర్టిఫికేట్ అనేది పెట్టవలసి ఉంటుంది. ID ప్రూఫ్ ఏదైనా ఒకటి, ఓటర్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఆధార్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ పెట్టాల్సి ఉంటుంది. మెడికల్ సర్టిఫికేట్ ఆల్రెడీ మీకు చెప్పాను. అండ్ కాల్ లెటర్ కూడా అపెండిక్స్ Fలో ఉంటుంది, దాన్ని ప్రింట్ తీసుకుని అది కూడా మీరు పెట్టవలసి ఉంటుంది. ఇవి మీరు పెట్టాల్సినటువంటి సర్టిఫికేట్స్. నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను మీకు 1:50 రేషియోలో క్యాండిడేట్స్ని పిలవడం అనేది జరుగుతుంది. రిటన్ ఎగ్జామినేషన్కి కానీ, ట్రేడ్ టెస్ట్కి కానీ, దానికి సంబంధించి అన్నిటి కూడా ఎక్కువ మంది కానీ అప్లై చేసుకుంటే 1:50 రేషియోలో వాళ్ళు పిలుస్తారు. ఓకే, సో ఇక్కడ మనకి స్పోర్ట్స్ పర్సన్స్ సంబంధించి కొన్ని డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరైనా స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటే వీడియో పాస్ చేసి ఒకసారి చదువుకోండి, మీకు క్లియర్గా అర్థం అవడం జరుగుతుంది. సో ఇది మనకి అప్లికేషన్ ఫాము. ఇది మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ సెండ్ చేయాల్సినటువంటి అడ్రస్, ఈ అడ్రస్ మీ యొక్క అప్లికేషన్ సెండ్ చేయాలి. ఇక్కడ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని ఉంది కదండి, సో ఏ పోస్ట్కి మీరు అప్లై చేయాలనుకుంటున్నారు ఇక్కడ మెన్షన్ చేయండి. రిక్రూట్మెంట్ నోటీస్ నెంబర్ అనేది ఇక్కడ పెట్టండి. ఈ నోటీస్ నెంబర్ అనేది మీకు స్టార్టింగ్లోనే ఉంటుంది నోటిఫికేషన్లో. నెక్స్ట్ ఏ పోస్ట్కి మీరు అప్లై చేస్తున్నారు అనేది క్లియర్గా ఇక్కడ మెన్షన్ అనేది చేయాలి మీరు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఏదైతే ఉందో దాన్ని అంటించి దానిపైన అక్రాస్గా సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మీ సైన్ అనేది అక్రాస్గా చేయాల్సి ఉంటుంది. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఇక్కడ రాయాలి. మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ పేరు ఉంటుందో అదే రాయండి. ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఆధార్ కార్డ్ నెంబర్, విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్. మీ యొక్క 10th క్లాస్లో మీకు పుట్టుమచ్చలు ఉంటాయి, వాటిని ఇక్కడ రాయండి. డేట్ ఆఫ్ బర్త్ అనేది రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ డేట్ రాయాలి, తర్వాత మంత్, తర్వాత ఇయర్ రాయాల్సి ఉంటుంది. ఏజ్ అంటే అప్లికేషన్ లాస్ట్ డేట్ నాటికి మీ యొక్క ఏజ్ ఎంత అనేది క్యాలిక్యులేషన్ చేసుకొని ఇక్కడ వేయండి. ఎన్ని ఇయర్స్ అవుతుంది, ఎన్ని మంత్స్, ఎన్ని డేస్ అనేది. నెక్స్ట్ అడ్రస్, కరస్పాండెన్స్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ రెండు కూడా రాయాల్సి ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి మీకు క్వాలిఫికేషన్ యొక్క వివరాలన్నీ కూడా ఇక్కడ మనకి సీరియల్ నెంబర్ 1 అనేసి క్వాలిఫికేషన్ ఏంటి, 10th ఏ స్కూల్ లేదా ఏ కాలేజ్, ఏ బోర్డు, టోటల్ మార్క్స్ ఎన్ని, మీకు వచ్చిన పర్సంటేజ్ ఎంత. నెక్స్ట్ ఇంటర్మీడియట్ దానికి సంబంధించి, నెక్స్ట్ డిగ్రీ, ఇలా మీకు ఏ క్వాలిఫికేషన్స్ అనేవి ఉంటాయో వాటిని ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కేటగిరీ ఫర్ విచ్ అప్లైడ్, మీరు ఏ పోస్టులకు అప్లై చేయాలనుకుంటున్నారు, అండర్లోనా, SCలోనా, OBCలోనా, STలోనా, ఎకనామిక్ వీకర్ సెక్షన్ అనేది, లేదా ఫిజికల్ హ్యాండిక్యాప్డా, ఎక్స్ సర్వీస్ మ్యానా, మెరిటియస్ స్పోర్ట్స్ పర్సన్ అనేది మీరు ఇక్కడ ఆ బాక్స్లో టిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఒకవేళ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాకపోతే ఈ డీటెయిల్స్ ఏమి ఫిల్ చేయాల్సిన అవసరం అనేది లేదు. అండ్ నెక్స్ట్
డిసేబిలిటీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ అయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి 13 పాయింట్లు. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కానీ చేసుకొని ఉంటే మీరు ఎస్ అని టిక్ చేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి, లేదా నో అని టిక్ చేసుకోండి. ఆల్రెడీ మీరు సెంట్రల్ గవర్నమెంట్ వర్క్ చేస్తుంటే ఎస్ అని, లేదా నో అని టిక్ చేసుకోండి. ఒకవేళ వర్క్ చేస్తుంటే దానికి సంబంధించి ఆ డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఈ డిక్లరేషన్ చదువుకున్న తర్వాత ఇక్కడ సిగ్నేచర్ చేసి డేట్ అండ్ ప్లేస్ వేసిన తర్వాత ఈ కింద మీరు ఏం రాయకూడదు, ఇది ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే రాయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది మీకు అండర్టేకింగ్ విల్లింగ్నెస్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా నేను అపెండిక్స్ బి, అపెండిక్స్ సి అని చెప్పాను కదా, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. మీకు ఏది కావాలనుకుంటే దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని దాన్ని అటాచ్ చేసి పంపించాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించి చాలామందికి డౌట్ అనేది ఉంటుంది అప్లికేషన్ ఫీజు ఎంత అని. సో మామూలుగా ఈ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి వచ్చే నోటిఫికేషన్స్కి అప్లికేషన్ ఫీజు అనేది ఉండదు, డైరెక్ట్గా మీరు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించి. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తప్పనిసరిగా షేర్ చేయండి. ఈ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సంబంధించి ఇంకా 2 నోటిఫికేషన్స్ ఉన్నాయి. రేపు లేదా ఈరోజు ఈవినింగ్ లోపు నేను మీకు ఈ యొక్క నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.